వయస్సు పైబడే కొద్దీ ఉద్యోగం నుంచి విరమించాక జీవితం ఎలా కొనసాగుతుందో ఊహించగలవా? ఊహిస్తే నీకు భయంగా ఉందా? అనేక సంవత్సరాలుగా పనిచేసిన తరువాత ఉద్యోగ విరమణ అనంతరం తాము చేయాలని కలలు కన్న పనులన్నీ నెరవేర్చుకునే మంచి అవకాశంగా దీనికోసం అనేక మంది ఎదురు చూస్తారు. కొంతమంది ఉద్యోగ పరిస్థితిని బట్టి వయసు పరిమితి వల్లనో లేక అనారోగ్య కారణంగానో ముందుగానే ఉద్యోగం నుంచి విరమించుకోవాల్సి వస్తుంది. మనకు అలవాట్లేని ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కొనే ముందు ఎవరిలోనైనా మిశ్రిత భావాలు, ఆలోచనలు రేకెత్తడం సబబే. భారతదేశంలోని అనేక మంది స్త్రీ పురుషులు వృద్ధాప్యంలో ఏ చీకు చింత లేకుండా కుటుంబాలతో కలిసి పిల్లల ఆలనా పాలనలో జీవించాలని ఆశపడతారు. ఉద్యోగం విరమించిన తరువాత జీవనాధారం మనదేననే భావన అనేక మందిలో అతి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత తమ బిడ్డలే తమను ఆర్థికంగా ఆదుకుంటారని భారతదేశంలో తరతరాలుగా భావిస్తున్నారు. చాలా కొద్ది మంది ఆర్థికంగా తమను తామే సంరక్షించుకోగలమని భావిస్తారు. ఉద్యోగ విరమణ సమయానికి దగ్గర పడేవాళ్ళు అనేకులు దానికోసం తగిన జాగ్రత్తలు తీసుకోరు. వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఎలా జీవించాలనే విషయాన్ని ఈ ధ్యానం వివరిస్తుంది. నీవు కొద్ది కాలంలో ఉద్యోగ విరమణ చేయబోతుంటే దానికోసం నిన్ను నీవు సిద్ధపరచుకోవాలనేది ముఖ్యమైన విషయం. నీ జీవితంలో ఒక కొత్త దశ ఆరంభం కాబోతుందని గమనించు. నీ ఆలోచనలు, భావాలు, భావావేశాలను నీకు సహాయకరంగా మలుచుకొని ఉద్యోగ విరమణ తదుపరి సహితం అర్థవంతమైన, ప్రయోజనకరమైన జీవితాలను ఎలా జీవించాలనే విషయంపై ఈ ధ్యానంలో ముఖ్యంగా కేంద్రీకరించడం జరిగింది. ఎలాంటి కొత్త పరిస్థితిని మనం ఎదుర్కొన్నా పాత స్థితి నుంచి కొత్త స్థితికి వెళ్ళేటప్పుడు ప్రణాళిక చేసుకోవడం ద్వారా ఈ మార్పుని సుగమం చేస్తుంది. ఉద్యోగాన్ని విరమించక మునుపు అనేక విషయాల గురించి ముందే ఆలోచించుకోవాలి. వ్యక్తిగతంగా ఆచరణలో పెట్టే విధంగా మనల్ని మనం చక్కగా సిద్ధపరచుకోవాలి. నూతన స్థితికి మనల్ని సిద్ధపరచుకునే దేనికైనా ప్రయత్నం, అంకిత భావం అవసరం. నిన్ను ఉల్లాసపరిచే విషయాలన్నిటినీ చేయటానికి నీకు సమయం కావాలా? అన్నిటికీ అవసరం లేదు. హఠాత్తుగా మనం ఎదుర్కొనే ఏ పెద్ద విషయమైనా మనల్ని ఒత్తిడికి లోను చేస్తుంది. ఎవరైతే సిద్ధపాటు లేకుండా వాటిలో ప్రవేశిస్తారో వాళ్ళు సంతోషానికి బదులు దుఃఖాన్ని, నిరుత్సాహాన్ని అనుభవిస్తారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక సంబంధమైన సిద్ధపాటు కొందరు కలిగి ఉన్నప్పటికీ మానసికంగా, జీవనశైలిలో వచ్చే మార్పుల గురించి వాళ్ళు ఆలోచించి ఉండరు. మనం ఎంత ముందుగా వీటి గురించి ఆలోచించుకుంటామో అంత మెరుగ్గా మనం జీవించగలం. ముందున్న మార్గం. అనేక మంది యువ దంపతులు తమ జీవనాధారం కలిగి ఉండటంలో ఎంతో గందరగోళం పడుతుంటారు. చిన్న గృహాల్లో నివసిస్తూ తమ తల్లిదండ్రులను సైతం తమతో పాటు ఉంచుకోవడానికి కష్టపడుతుంటారు. అంతేగాక భార్యాభర్తలు ఇరువురు పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని సంరక్షించటం వారికి మరింత కష్టం అవుతుంది. యువతరం ముసలివారిని సంరక్షించటానికి కొంత ఇబ్బందికి గురవుతున్నారంటే దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. ముసలితనం, ఉద్యోగ విరమణ పట్ల వృద్ధాప్యంలో ఉన్నవారి కంటే యువతరం వైఖరిలో తేడా ఉంటుంది. మొదటే సిద్ధపాటు ఆరంభిస్తే ఎంతో లాభకరంగా ఉంటుంది. చాలామంది యువత రాబోయే సంవత్సరాల కోసం సిద్ధపడక తమ భవిష్యత్తులోని ఆర్థిక అవసరతల్ని తక్కువ అంచనా వేస్తారు. డబ్బును పొదుపు చేసుకోవడంలో ఇది ముమ్మాటికి వాస్తవం. ఎలాంటి పొదుపు ప్రణాళిక అయినా ఆరంభంలోనే అనేక సంవత్సరాలుగా ఆదా చేసిన పెట్టుబడి ఉద్యోగ విరమణ స్కీమ్ పరిపక్వత చెందే సమయానికి అధిక లాభం చేకూరుతుందనే విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు మొదట్లోనే వ్యక్తిగత పొదుపు ప్రణాళికలు వృద్ధి చేసుకోవాలి తప్ప రోజులు గడిచిపోయాక కాదు. ముందుగానే అధికంగా ఆదా చేసుకొని మీ ఉద్యోగ విరమణ చేసిన తరువాత రోజుల్ని సౌకర్యవంతంగా చేసుకోండి. ఆలోచించాల్సిన కొన్ని అంశాలు. ఉద్యోగం నుంచి విరమించాక పని లేకుండా కూర్చొని అవసరం లేదు. పని పాట లేకుండా జీవించడం కోసం ఉద్యోగం నుంచి ఎప్పుడెప్పుడు విరమిస్తామా అని ఎదురు చూస్తుంటారు. 6 నెలలు ఆ విధంగా జీవించాక ఉద్యోగ విరమణలోనే ఆశాభంగాన్ని అనుభవిస్తారు. కొందరు విపరీతమైన నిరాశలోకి మునిగిపోతారు. ఎందుకు? తమ ఉద్యోగంలో వారు అనుభవించిన సంతృప్తిని, సవాళ్ళని, సార్థకతను ఇక మీదట అనుభవించలేరు. మీ ఉద్యోగం నుంచి విరమించటం మంచిదే, కానీ జీవితం నుంచే విరమించుకుంటే ఆశాభంగాన్ని ఎదుర్కొంటావు. ప్రస్తుతం నీవు జీవించటానికి ఒక కారణం ఉంది. ప్రతిదినం లేవడానికి ఒక కారణం ఉంది. సవాళ్లను ఎదుర్కొనే అవసరత ఉంది. ఎందుకంటే నీవు దాని ద్వారా జయాన్ని పొందగలవు.
చివరకు అర్థవంతంగా సవాళ్లను ఎదుర్కొంటూ జీవిస్తే సంతృప్తిని పొందగలవు. అప్పుడు సంతోషాన్ని అనుభవించగలవు. ఆరోగ్య సంబంధమైన నిరుత్సాహంలోకి వెళ్తే వైద్య సంబంధమైన సహాయం అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని పొందితే మీ జీవితాన్ని మరింత యోగ్యంగా జీవించగలరు. తరచుగా పురుషులు తమ ఉద్యోగాల్లో గుర్తింపును పొందుతారు. వాళ్ళు ఎంత అధికంగా తమ విలువను దానితో లెక్క పెడతారో ఉద్యోగ విరమణ తర్వాత అంతగా తమ గుర్తింపును కోల్పోయినట్టుగా భావిస్తారు. తమ గుర్తింపును ఒలిచివేసినట్టు, తమ శక్తి యోగ్యతను దొంగిలించినట్టుగా తలస్తారు. ఉద్యోగం చేసేటప్పుడు అతను ఒక వ్యక్తి, అతనికి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం విరమించిన తరువాత అతను ఏమీ కాదు, ఏమీ లేదు. ఈ దృక్పథం అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఉద్యోగం అనేది వాళ్ళు తొడుక్కునే ఒక కోటు లాంటిదని వారు గ్రహించాలి. వాళ్ళు అదే వ్యక్తులు, అయితే కోటునే తీసివేశారంతే. స్త్రీల మీద మోపబడిన అనేక బాధ్యతలు ఒక విధంగా వారికి కనిపించని మేలు చేస్తాయి. సాధారణంగా వాళ్ళు తమని ఉద్యోగంలో గుర్తుంచుకోరు, ఎందుకంటే వాళ్ళకి చేయాల్సినవి అనేక ఉద్యోగాలు. ఎవరైనా మీరేం చేస్తారు అంటే వెంటనే నేను అకౌంటెంట్ని, తల్లిని, వంట మనిషిని, ఇంటిని శుభ్రం చేసే వ్యక్తిని, భార్యని అని జవాబిస్తారు. నాదేముంది, నేను అలసిపోయాను. ఉద్యోగ విరమణకు స్త్రీలు పురుషులు చూపే స్పందనలోని వ్యత్యాసాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ క్రిస్ షార్ప్లీ సూచించారు. పురుషులు ఉద్యోగ విరమణ అయిన 6 నెలలకే ఉద్యోగ విరమణ ఒత్తిడిని ఎదుర్కొంటారని, స్త్రీలైతే ఉద్యోగం నుంచి విరమించిన 5 సంవత్సరాల వరకు ఈ ఒత్తిడికి లోనవరని సెంటర్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అధిపతిగా అతని బృందం కనుగొన్నారు. వారు ఎందుకు 5 సంవత్సరాల వరకు ఈ సమస్యల్ని ఎదుర్కొనరని ప్రొఫెసర్ షార్ప్లీ వివరించకపోయినా, వాళ్ళు తమ వయసు పైబడిన భర్తల విపరీతమైన అవసరాలు తీర్చడంలో నిమగ్నులైపోతారు కాబట్టి వాళ్ళు ఒత్తిడికి లోను కాకపోవచ్చు. ఒక క్రమబద్ధమైన జీవనాన్ని ఏర్పరచుకోండి. 30 లేక 40, 50 సంవత్సరాలు నిరంతరం పనిచేసి వారు ఒక క్రమమైన జీవనానికి అలవాటు పడతారు. అకస్మాత్తుగా పనిచేయటం మానేస్తే ఒక విధమైన నిరాశకు గురికాగలరు. ఒక కార్యక్రమాన్ని నిత్యం అనుసరించటమే కాక ఇది జీవన నియమం అయిపోతుంది. నియమిత కార్యక్రమాన్ని అనుసరించే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు కదా. కాలాలు మారతాయి. నీకు చేయటానికి పని లేనప్పుడు ఉదయమే లేవడంలో అర్థమేంటి? ఒక నియమిత కార్యక్రమం లేకుండా చేయటానికి పనులు లేనప్పుడు అది జీవించటం కాదు, వట్టిగా బతకటమే. కాబట్టి పెన్ను, పేపర్ తీసుకొని అనుదిన కార్యక్రమాన్ని రాసుకోండి. నీ దినాల్లో పనులతో నింపుకుంటే నీవు జీవంతో నింపుకుంటావు. చేయాల్సిన పనులు అనేకం ఉండగా ఒక వార కార్యక్రమాన్ని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఉదాహరణకి ఇక్కడ కొన్ని పనులు రాయబడ్డాయి. నీ భాగస్వామితో కలిసి ప్రార్థించు. నీ మనవళ్ళు, మనవరాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని దర్శించు. సమాజ సేవ చేయటంలో ఆనందాన్ని వెతుకు. కొత్త స్నేహితుల్ని ఏర్పరచుకో. స్వచ్ఛంద సేవ చేయి. ఆరోగ్య సంబంధమైన క్లబ్లో చేరండి, లేక స్నేహితులతో కలిసి నడవండి. ఒక క్లబ్లో కానీ, సహవాసంలో కానీ, గుంపులో కానీ చేరండి. కొట్టడం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పద్యాలు రాయటం మొదలైన హాబీలు అభివృద్ధి చేసుకోండి. వయోజన విద్య, ఇంటర్నెట్ కోర్సుల్లో చేరండి. ప్రకృతి, ఆధ్యాత్మిక విషయాల్లో ఆనందించండి. మీ ఆదాయానికి తోడ్పడేలా ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేయండి. మీ పొరుగు వాళ్ళ దగ్గరకు ప్రయాణించి వెళ్ళండి. బ్రిడ్జ్, చెస్, ఇతర ఆటలు ఆడటం నేర్చుకోండి. ఉద్యోగ విరమణకు అనుగుణంగా మీ బంధాలని సర్దుబాటు చేసుకోండి. ఉద్యోగం విరమించిన మొదటి కొన్ని వారాలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా దంపతులు భావిస్తారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేయటం వల్ల జీవన గమనంలో మార్పులు వస్తాయి. తమ ఉద్యోగ విరమణ పరిస్థితులను ఆహ్లాదంగా మలుచుకోవటానికి ఇద్దరూ కలిసి ఆ జీవన దశను ఎదుర్కోవడానికి సిద్ధపడి ప్రణాళిక వేసుకోవడం ఎంతైనా మంచిది. మీరిద్దరూ ఉద్యోగం నుంచి విరమిస్తే మీ జీవితంలో మునుపెన్నడూ మీరు పొందని రీతిగా ఇద్దరూ కలిసి జీవించే మరింత సమయం గడిపే అవకాశం ఏర్పడుతుంది. జీవన విధానంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. శారీరక, భావోద్రేకపరమైన మార్పులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవటం సహాయకరంగా ఉంటుంది. మీలో ఏ ఒక్కరూ లేక మీరిద్దరూ ఉద్యోగం నుంచి విరమించుకున్నా మీ దైనందిన జీవన విధానంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది.
మీలో ఒక్కరే రిటైర్ అవుతుంటే ప్రతిదినం పనితో సతమతమైపోవటానికి అలవాటైన జీవితాన్ని ఉద్యోగ విరమణ తర్వాత నింపుకోవాలి. మీ కుటుంబానికి సంబంధించిన విషయాలకై ప్రణాళిక వేసుకోవాల్సి వస్తుంది. మీ బిడ్డలు, వృద్ధులైన మీ తల్లిదండ్రులు మీరు ఉద్యోగం మానేశాక మీతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తారు, లేక వారికి మీ సహాయం అవసరం ఉంటుంది. మీరు పొందే పెన్షన్ మీదే జీవించాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కంప్యూటర్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యం కూడా సమస్యగా మారుతుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ పరిస్థితులకు అనుగుణంగా మీ విధులు, బాధ్యతలు మీ బంధంలో మారుతూ ఉంటాయి. మీలో ఒకరు ఉద్యోగం నుంచి విరమిస్తే గతంలో మీరు చేయని ఇంటి పనుల్లో మీరు సహాయం చేస్తారని మీ భాగస్వామి ఆశిస్తారు. పదవీ విరమణకు కొన్ని నెలల ముందే కలిసి ఉద్యోగం విరమించిన తర్వాత ఆలోచించాల్సిన విషయాలను గమనించి చర్చించుకోవాలి. సామాజిక జీవితం, స్వచ్ఛందంగా చేయాల్సిన పనులు, మీకు ఇష్టమైన హాబీలు అన్నిటికీ ప్రణాళిక వేసుకోవాలి. ఈ ప్రణాళికనంతా ఉద్యోగం నుంచి విరమించక ముందు కొన్ని సంవత్సరాలకు ముందే వేసుకోవడం మంచిది. అనుకూల దృక్పథం కలిగి ఉండండి. మీ ఉద్యోగ విరమణ సమయం కోసం మీరు ఎంతో కాలంగా కనిపెడుతూ ఉండొచ్చు. దీనిలో కలిగే మార్పుని ఎలా ఎదుర్కోవాలో అని ఆదుర్దా పడుతూ ఉండొచ్చు. మీ ఇద్దరి బంధాన్ని, జీవితంపై దీని ప్రభావం ఎలా ఉంటుందోననే భయం, ఆశ మీ ఇద్దరిలో కలిగాయి అనే నిజాన్ని గుర్తించాలి. మీలో కలిగే ఈ భావావేశాల గురించి మీరు ఎంతగా చర్చించుకునే అవగాహనతో సహకరించుకుంటారో ముందు ముందు అంతగా ఒకరికొకరు సహకరించుకుంటారు. అనేక సంవత్సరాలుగా మీరు ఇంట్లో ఉంటూ మీ భాగస్వామి బయట ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి ఉంటే మీ జీవితంలో ఆమె ఎక్కువ జోక్యం చేసుకుంటారని మీరు భావించవచ్చు. అదే సమయంలో మీ భర్త కానీ, భార్య కానీ అతనికి లేక ఆమెకి ఇష్టం లేకపోయినా మీరు చేసే పనుల్ని పంచుకొని పాల్గొనాలని మీరు ఆశించవచ్చు. ముందే మీరు ప్రణాళిక లేకుండా మీరు ఒకరి నుంచి ఒకరు ఆశించే విషయాల్లో ఆమోదం లేకపోతే ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపినా భోజనం తినే సమయాలు, పనులు చేసే విధానం మొదలైన వాటి విషయంలో వివాదాలు రాగలవు. మీరిద్దరూ కలిసి 40 సంవత్సరాలు జీవించినా మీలానే మీ భాగస్వామి ఆలోచిస్తాడని మీరు ఊహించొద్దు. ఉద్యోగం నుంచి విరమించుకునే తరుణం కోసం మీరు ఎంత ఆశగా ఎదురు చూసినా మీ ఇద్దరికి సర్దుబాటు ఎంతో అవసరం. దాన్ని చక్కగా మలుచుకోవాలని నిర్ణయించుకోండి. అనుకూల దృక్పథంతో దాన్ని ఆహ్వానించి చేయగలిగినవి, చేయలేని వాటి నుంచి నేర్చుకోండి. అన్నిటికీ మించి మీ భావాలు, అనుభవాల గురించి ముచ్చటించుకుంటూ ఉండండి. మార్పులు చేసుకోవడానికి సిద్ధం కండి. జీవితం మారుతూనే ఉంటుంది కాబట్టి మీ పరిస్థితుల్ని, భావాల్ని తరచుగా పునరాలోచించుకుంటూ ఉండండి. దీని ద్వారా మీ ఇద్దరూ అత్యంత సంతృప్తికరమైన సమయాన్ని కలిగి ఉంటారనే భరోసా ఉంటుంది. జీవితానికి అద్భుతమైన నియమం, నీవు దేనికోసం ఎదురు చూస్తావో దాన్నే పొందుతావు. శుభవార్త ఏంటంటే అవకాశాలు, ఆనందం, స్నేహితుల కోసం నీవు ఎదురు చూస్తే వాటినే పొందగలవు. చెడ్డ వార్త ఏంటంటే నీవు అసంతృప్తి చెందే వాటి కోసం, నిన్ను నొప్పించే విషయాలు, నీకు కోపం తెచ్చే విషయాల కోసం ఎదురు చూస్తే నీవు వాటినే పొందుతావు. ఒకసారి కుటుంబ జీవితంపై జరిగిన సదస్సు తరువాత ఇటీవలే రిటైర్ అయిన 63 ఏళ్ల మహిళ నా దగ్గరకు వచ్చి సంవత్సరం గడుస్తుంటే నా గుండె భయంతో కొట్టుకుంటోంది అంది. ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా అన్నాను, నాకు 70 ఏళ్ళు, నేను ఇంకా నా జీవితంలో సజీవంగా ఉండాలని భావించను. వాస్తవానికి ప్రతి సంవత్సరం గడిచే కొలది నా ప్రియప్రభు అయిన యేసయ్య ముఖాన్ని చూడటానికి నన్ను ఆయత్తం చేస్తుందనే భావన నాలో ఉత్సాహాన్ని రేపుతుంది అన్నాను. నిజమే, మనకి సంభవించే వాటిని మనం ఎంచుకోలేం, కానీ వాటికి ఎలా స్పందించాలో మనం నిర్ణయించుకోగలం. అనుకూలంగానైనా ప్రతికూలంగానైనా స్పందించగలం. నిర్ణయం మనదే.